హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. కానీ వీడియో చూసే ముందు ఒక చిన్న విన్నపం. రిషి వస్తార ప్రేమ కథకి సంబంధించినది కాదు, జస్ట్ ఇమాజినరీ స్టోరీ. క్యారింగ్ రిషి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, రోజు పెట్టే వీడియో సంబంధించినది కాదు. ఇక స్టోరీలోకి వెళ్తే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ వచ్చేసి కేరింగ్ రిషి. వసుధర పట్ల రిషి ఎంత కేర్గా ఉంటారో ఈ వీడియోలో మనం చూద్దాం. రిషి కాలేజ్కి వెళ్తాడు. వసు క్లాస్లో ఉండదు. రిషి పుష్ప దగ్గరికి వెళ్ళి వసుధర రాలేదా అని పుష్పని అడుగుతాడు. లేదు సార్, తనకి ఒంట్లో బాగా లేదంట. సరే. క్లాస్ అయిపోయాక రిషి వసుధర రూమ్కి వెళ్ళి డోర్ కొడతాడు. వసు లేచి వచ్చి తలుపు తీసి హాయ్ సార్, హాయ్, ఏమైంది వసు అని అనగానే కళ్ళు తిరిగి పడిపోతుంది వసు. ఒళ్ళేమో కాలిపోతూ ఉంటుంది. వెంటనే రిషి డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ వచ్చి నిద్ర సరిగా పోతున్నట్లు లేదు, అందుకే ఇలా అయ్యింది తనకి అని చెబుతాడు. తనని రెస్ట్ తీసుకోమని చెప్పండి, అంతా సెట్ అయిపోతుంది అని టాబ్లెట్స్ ఇచ్చి వెళ్తారు. రిషి వెళ్ళి పాలు మరియు బ్రెడ్ తీసుకొచ్చి పాలు వేడి చేసి వసుని లేపటానికి ట్రై చేస్తాడు. కానీ వసేమో నీరసంగా ఉండి లేవలేకపోతుంది. రిషి వసుని తన భుజంపై పడుకోబెట్టుకొని ఒక చేతితో వసుని పట్టుకొని ఇంకో చేత్తో కొంచెం బ్రెడ్ పాలు తాగించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టి ఒక క్లాత్ తీసుకొచ్చి తన చేతులను కాళ్ళను తలను తుడుస్తాడు. ఈవినింగ్ ఇడ్లీ బటర్ తీసుకొచ్చి ఇడ్లీ ప్రిపేర్ చేస్తుండగా వసుకి మెలకువ వచ్చి రిషి సార్ మీరా? అవును నేనే. నేను రాకూడదా అని ఇడ్లీ వసుకి పెట్టబోతాడు. ఇటు ఇవ్వండి సార్, నేను తింటాను. నీకు ఓపిక లేదు కదా వసు, నేను పెడతాను, తిను అని అంటాడు. వసు రిషిని చూస్తూ నేనంటే ఎంత ఇష్టం సార్ మీకు. ఇక రిషి నవ్వుతూ తిను, నన్ను మీ భుజాలపై పడుకోబెట్టుకొని మరీ తినిపించారు. నీకు ఎలా తెలిసింది వసు అని రిషి అడుగుతాడు. నాకు ఓపిక లేదు కానీ గుర్తుంది. మళ్ళీ మీ భుజాలపై పడుకోబెట్టుకోండి, అప్పుడు సరిగ్గా తెలియలేదు అని అంటుంది. రిషి నవ్వుతూ మళ్ళీ వసుని అలా భుజంపై పడుకోబెట్టుకొని ఇడ్లీ తినిపిస్తాడు. తిన్న తర్వాత ఇంకా చాలు సార్, సరే టాబ్లెట్స్ వేసుకో అని వేస్తాడు. నాకు మీతో ఇలాగే ఉండిపోవాలని ఉంది సార్. రిషి తల నిమురుతూ పడుకో వసు అని రిషి వసు ఇద్దరు అలాగే నిద్రపోతారు. నెక్స్ట్ డే నిద్ర లేవగానే నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, నాకు కాలేజీలో పని ఉంది, నేను వెళ్ళాలి అని ఇక రిషి అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వసు కాలేజ్కి వెళ్ళినాక పుష్ప వసు దగ్గరికి నోటీస్ బోర్డ్ చూసావా వసు అని అడుగుతుంది. లేదు, ఏమైంది పుష్ప? పుష్ప వసుతో కాలేజ్లో టాప్ 3 స్టూడెంట్స్కి ఇక నుంచి కాలేజ్ ఫీజ్, హాస్టల్ మరియు ఫుడ్ ఫ్రీ అంట. ఏంటి అని రిషి సార్ దగ్గరికి వెళ్ళింది వసు. రిషి సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, ఇప్పుడే నోటీస్ బోర్డ్ చూసా, నేనే పెట్టించా వసు. నా కోసమే కదా అలా చేశారు మీరు. నువ్వు జాబ్ చేసి టైర్డ్ అయి ఇలా నిద్ర లేకుండా హెల్త్ పాడు చేసుకుంటున్నావు. అలా చేసుకోవడం నాకు నచ్చటం లేదు. మరియు ఇలా చేయటం వల్ల మిగతా స్టూడెంట్స్కి కూడా చదవడానికి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అని ఇలా చేశాను. వసు, మీరు జెంటిల్మెన్ సార్ అని పొగుడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.